నమస్తే గురూజీ. నమస్తే. చాలామంది పిల్లలు గురూజీ నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళు తెలుసుకోవాలనే క్రమమో లేదా ఆ ఎక్సైట్మెంటో తెలియదు కానీ ఏది చూస్తే దానికి సంబంధించి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక క్వశ్చన్ చెప్తే దానికి ఆన్సర్ చెప్పిన తర్వాత ఆగరు, దానిలోంచి మళ్ళీ ఇంకో క్వశ్చన్ రేస్ చేస్తూ అడుగుతూనే ఉంటారు క్వశ్చన్స్ ఇలాగా. అయితే అసలు ఒక ఆ సందర్భంలో ఆ పర్టికులర్ మూమెంట్లో పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందని మీ ఉద్దేశం? ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్తాం, రెండోది కూడా పేషెన్స్గా చెప్తాం, మూడోది వెతుక్కొని చెప్తాం, ఇక నాలుగో దగ్గర నుంచి అరే ఆపరా బాబు అంటాం. విసిగించకరా నాయన, ఆపరా నాయన, రకరకాలుగా. సో అంటే అసలు ఎలా ఉండాలి చైల్డ్కి పేరెంట్కి ఆ సందర్భంలో? స్టోరీ చెప్తానండి, బాగుంటుంది. ఒక ట్రైన్లో ఒక ఫాదరు ఒక కొడుకు వాడి కొడుకు వెళ్తున్నారు. ఈ చిన్న కొడుకేమో 10 ఏళ్ళు 12 ఏళ్ళు, పెద్దోడేమో ఎలక్ట్రానిక్ ఇంజనీరు, కంప్యూటర్ మీలాగే కంప్యూటర్ మీద పని చేసుకుంటున్నాడు ట్రైన్లో కూడా. ఫాదరు తాతగారు పక్కన కూర్చొని ఉన్నాడు. ఈ కొడుకు ఏదో ప్రశ్న అడిగాడు. అడిగితే వాడు ఊరుకోరా, గొడవ చేయకు, పని చేయించుకునేవ్వా, ఏది మామూలు మీరు అందరూ అనే మాటలే అన్నాడు. అనేసరికి సరే ట్రైన్ ఒక చోట ఆగింది, అడవిలో ఆగింది. ఒక చెట్టు ఉంది, చెట్టు మీద ఒక కాకి వచ్చి ఆగింది. అప్పుడు తాతగారు కొడుకుని అడిగాడు, ఏంట్రా పక్షి నల్లగా ఉంది ఏంటంటే, అది కాకినా అన్న అన్నాడు. కాకులు నల్లగా ఉంటాయి, కొన్ని తెల్లగా గోధుమ రంగులో ఉన్న కాకులు కూడా ఉంటాయి కదరా అంటే, ఉంటాయేమో నాన్న అవన్నీ ఎందుకంటే, కాదురా కోకిల నల్లగా ఉంటుందిరా, కాకులు 2 రకాలు ఉంటాయి గోధుమలు, ఇందుకే అది కాకంటావా కోకిలు అంటావా అంట. ఏదైతే ఎందుకు నాన్న మనకి ఇప్పుడు ఎందుకు? అవునరా, ఈ కాకికి కోకిలికి సంబంధం ఉంది, దీని గుడ్లు దాంట్లోనో దాని గుడ్లు దీంట్లోనో పెడుతుందంట కదా, ఇది కరెక్ట్. నాన్న విసిగించుకు నన్ను పని చేసుకొని అన్నప్పుడు ఆ యువకుడి మదర్ చెప్తుంది అన్నమాట, ఒరే నీ కొడుకు వయసులో నువ్వు ఉన్నప్పుడు మీ నాన్నని ఇవే ప్రశ్నలు ఇదే కాకి గురించి అడిగినప్పుడు ఇవే ఆన్సర్లు ఆయన ఇలా చెప్పలేదురా, అసలు కాకి కోకిలికి సంబంధం ఏంటి, ఎందుకు గుడ్లు పెడుతుంది, ఇవన్నీ విపులంగా చెప్పుకుంటూ వచ్చాడు. అది నీకు తెలియాలని ఆయన ఈ ప్రశ్నలని నేను అడిగాడు. డోంట్ లూజ్ యువర్ పేషెంట్ వెన్ యువర్ చైల్డ్ ఆస్క్ సంథింగ్, టెల్ దెమ్. అదండి, ఎప్పుడన్నా సరే ఒక కుర్రవాడికి రోజుకి సగటున 40 ప్రశ్నలు వస్తాయంటండి. రకరకాలు, ఇది ఇలా ఎందుకు ఉంది, అది అలా ఎందుకు ఉంది, పువ్వు ఇలా ఉంది, ఇలాంటి రకరకాల 40 ప్రశ్నలు వస్తాయంట. దాంట్లో కనీసం 20 దరిద్రమైన ప్రశ్నలు ఉంటాయి. అంటే వదిలేయండి, చెప్పలేము, ప్లస్ చెప్పదండు ప్రశ్నలు ఉంటాయి. బట్ మిగతా 20 ప్రశ్నలు చాలా బాగుంటాయి. వాటికి పేషెంట్గా చెప్పాలి. నీకు నీ కుర్రవాడి కన్నా ఇంపార్టెంట్ ఏముంది, నువ్వు సంపాదించేంత వాడి కోసమే కదా, వాడి జ్ఞానం కోసం అడుగుతున్నాడు కదా, మరి అన్నప్పుడు విసుక్కోవటం ఎందుకు? ముఖ్యంగా టీవీ సీరియల్స్ చూస్తున్నప్పుడు అమ్మ అమ్మ ఇదేంటమ్మా అదేంటమ్మా అని అడుగుతూ ఉంటారు. చాలా డిస్టర్బెన్స్. అవునా, ఎక్స్పీరియన్స్ ఉంది? లేదు సార్, అలాంటిది ఏం లేదు. అయితే పిల్లలు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు యాజ్ ఎ పేరెంట్ ఏమనిపిస్తుంది అంటే, వీడేంటి ఉట్టి వాగుడికాయలా ఉన్నాడు, ఇలా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు అనిపిస్తుంది. అసలు ఈ అతి వాగుడికిను ఇంట్రావర్షన్కి ఏంటండి డిఫరెన్స్? అవసరం లేనప్పుడు మాట్లాడటాన్ని అతివాగుడు అంటారు. ఈ షర్ట్ ఇది ఎక్కడ కొన్నారు మీరు, ఇది ఎక్కడ కొన్నారు, ఇవన్నీ అతివాగుడు అండి, అనవసరమైన విషయాలు. ఒక ట్రైన్లో 2 వెళ్తున్నారంట, ఆడవాళ్ళు, 30 ఏళ్ళు 30 ఏళ్ళు. మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడని అడిగిందంట. ఓకే. ఈవిడందంటే మా ఆయన పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటాడండి, తర్వాత స్నానం చేస్తాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, తర్వాత ఆఫీస్కి వెళ్తాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు, కొంచెంసేపు భోజనం చేస్తాం, ఆ తర్వాత కూడా చెప్పమంటారా అని అడిగిందంట. ఈవిడ కంగారు పడి, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు, మరి మా ఆయన ఏం చేస్తే మీకెందుకండి, ఎందుకు అడిగారు మిమ్మల్ని నన్ను, అదేంటమ్మా మామూలుగా అడుగుతాం కదా మీ ఆయన ఏం చేస్తున్నాడు అని. దీన్ని ఎక్స్ట్రావర్షన్ అంటారు. ఇంట్రావర్షన్ అంటే అవసరం ఉన్నప్పుడు కూడా మాట్లాడలేకపోవడం. ఇది చాలా డేంజర్ అండి. మనం ముఖ్యంగా యూత్లో ఇప్పుడు ఈ స్టూడెంట్స్లో ఇంట్రావర్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, అవసరం లేనివి మాట్లాడరు, చెప్పలేరు. దాన్ని కార్టిజాల్ ఎఫెక్ట్ అని లాస్ట్ ఎపిసోడ్స్ మనం డిస్కస్ చేసాం. మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. సో ఎక్స్ట్రావర్షన్ ఇంట్రావర్షన్ లేకుండా రిజర్వ్డ్నెస్ అనేది మధ్యలో ఒకటి ఉంటుంది. అవసరమైనప్పుడు మాట్లాడటం, మన మీద మంచి అభిప్రాయం కలిగేలా మాట్లాడటం, మర్యాదగా మాట్లాడటం, ఇదంతా రిజర్వ్డ్నెస్. ఒక రిజర్వ్డ్గా ఉన్న వ్యక్తి సడన్గా నీతో క్లోజ్గా ఉంటే చాలా బాగుంటుంది. ఒక అతివాగుడు నీ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడి నీతో మాట్లాడి అంతా మాట్లాడితే పెద్ద గౌరవం ఉంటుంది. సో మై కాన్సెప్ట్ ఈజ్ రిజర్వ్డ్నెస్. ఓకే.